హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఖాళీగా ఉన్నాను అంటే పిల్లల కోసం ఏదో ఒక క్రియేటివిటీ చేస్తూనే ఉంటాను. యాక్చువల్గా నా ఛానల్ వచ్చే టీడీ క్రాఫ్ట్స్ అనమాట. ఏదో ఒకటి క్రాఫ్ట్ చేస్తూనే ఉంటాను. కానీ మన క్రాఫ్ట్స్కి ఈ మధ్యన ఎక్కువ లైక్స్ అవి రావట్లేదు. సో నేను తీస్తున్న మినీ వ్లాగ్స్, కుకింగ్ వ్లాగ్స్కు వాటికే వస్తున్నాయి అనమాట, ఫెస్టివల్ వ్లాగ్స్కి. సో సరేలే, వ్యూస్ ఏదైతే ఇంట్రెస్ట్గా చూస్తారో అవే చేద్దామని చెప్పేసి, అలాగని నా క్రాఫ్ట్ని వదిలేయాలని కూడా లేదు. యాక్చువల్గా ఈ ఛానల్ కోసం నేను క్రాఫ్ట్ చేయట్లేదు. నాకు ముందు నుంచే ఒక హాబీ ఉండేదన్నమాట. ఏదో ఒకటి చేయడం, ఖాళీగా టైం దొరికినప్పుడు, పిల్లల స్కూల్కి వెళ్ళిపోయాక కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఖాళీగా ఫ్రీ టైం ఉంటుంది కదా, అలాంటప్పుడు నేను ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. లేదు ఏ పని లేదు అనేటప్పుడు ఇల్లు క్లీనింగ్ అయినా మొదలు పెడుతూ ఉంటాను. అదే క్లీన్ చేసింది మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకోవడం, లేదా పిల్లల కోసం కొత్తగా ఏదో ఒకటి నేర్చుకోవడం, అలా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. వాళ్ళు ఈవినింగ్ వచ్చేసరికి నేను ట్రై చేసి ఏదైనా నేర్చుకుంటే వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాను అనమాట. మ్యాక్సిమం ఇందులోనే ఉంటాను. లేదు ఇంకా ఖాళీగా ఉన్నాను అంటే మా పాప భగవద్గీత క్లాస్ అటెండ్ అవుతుంది కదా, ఆ నోట్స్ అయినా రాస్తానమాట. తను వచ్చేసరికి తనకి ఫ్రీ టైం ఇవ్వాలని చెప్పేసి ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. సో అలాగా నేను చేస్తున్న వీడియోస్ మాత్రమే మీకు చూపిస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే అదొక యాక్టివిటీలా ఉంటుంది. మనల్ని చూసి ఇంకొంతమంది ఎంగేజ్ అయ్యి వాళ్ళ పిల్లల కోసం చేస్తారు అని. సో ఇదైతే నా హాబీ అనమాట. సో నేను అలాగే ఇంకొంతమంది అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా పిల్లల కోసం ఇలా ఏదో ఒకటి ఫ్రీ టైంలో వాళ్ళకి నచ్చేలా చేయాలి అని నేను కోరుకుంటాను. సో నాకైతే చాలా ఇష్టం అనమాట ఇలా పిల్లల కోసం ఏదో ఒకటి చేయడం. సో మీ హాబీస్ ఏంటంటే, మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? మ్యాక్సిమం ఇండియాలో హౌస్ వైఫ్స్ అంటే టీవీ సీరియల్స్ ఆర్ ఏవైనా చిట్ చాట్స్ పెడుతూ ఉంటారు. సో నేను మ్యాక్సిమం అబ్జర్వ్ చేసింది, మీరు తప్పుగా అనుకోకండి. సో నేనైతే మ్యాక్సిమం అవాయిడ్ చేస్తానన్నమాట. ఇలాంటివి ఏవో ఒకటి చేస్తాను, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అంత బాగా రాకపోయినా సరే మనం స్పెషల్గా చేస్తాం కాబట్టి పిల్లలు చాలా ఇష్టపడతారనమాట. సో ఏదైనా నేను చేసినా మా పాపకి చాలా ఇష్టం అనమాట. అది పోయే వరకు వేసుకుంటూనే ఉంటుంది. ఇలాగే నేను హెయిర్ బ్యాండ్స్ కానీ ఏదో ఒకటి చేస్తుంటాను. సో ఇలాగా నేను ఇంకా ఏదైనా మనకి క్లాత్స్ లేదా ఏవైనా కొరియర్స్ పార్సిల్స్ వచ్చిన బాక్సెస్ ఉంటాయి కదా, ఊరికే పడేయడం ఎందుకని ఇలా ఏదో ఒకటి పిచ్చి పిచ్చి డ్రాయింగ్లు వేస్తూ ఉంటాను అనమాట. వచ్చినవి వాటిల్లో కలర్స్ వేస్తామంటే చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది. సో నేను ఇలా ట్రై చేశాను అనమాట. సో అదే చెప్తున్నాను కదా, ఖాళీగా ఉన్నాను అంటే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను అనమాట. సో దానివల్ల నష్టమేం లేదు కదా, లాభం తప్ప. ఇలాగ ఇంటికి ఉపయోగమైన పడుతుంది, లేదా మనల్ని చూసి పిల్లలైనా నేర్చుకుంటారు. సో ఫైనల్గా బటర్ఫ్లై అయితే ఇలా వచ్చింది. మరీ అంత బ్యూటిఫుల్గా రాకపోయినా పర్వాలేదు, యావరేజ్గా ఉంది. సో మనం ఇలా చేసామంటే మనకన్నా బ్యూటిఫుల్గా చేయాలని పిల్లలు అనుకుంటారు. అదే మనమే టైం పాస్ చేసామంటే వాళ్ళు కూడా ఇంకా టీవీకి కానీ ఇలా స్క్రీన్స్, మొబైల్స్కి కానీ అలవాటు పడతారు. నాకు ఎక్స్పెషల్లీ టీవీ చూడడం అంటే ఇష్టం ఉండదు. అదే సేమ్ టైం మా పిల్లలకి కూడా ఎలవ్ చేయను. బాగా కోపం వస్తుంది అనమాట. టీవీ చూసారు అంటే కోపం బాగా వస్తుంది. అయితే ఆడుకోవాలి, ఎక్కువసేపు ఆడుకోవాలని చెప్పేసి చెప్తాను. ఏదైనా వాళ్ళు స్కూల్ నుండి వచ్చి టీవీ ఆన్ చేశారు అంటే లేదు బయటికి వెళ్ళి ఆడుకోండి అని చెప్పి అంటాను. అయితే ఫుట్బాల్ కానీ బయటికని కాదు, ఇంట్లోనే మన బయట ప్లేస్ ఉంటుంది కదా, ఓపెన్ ప్లేస్లో ఏదైనా గేమ్స్ ఆడుకోండి, లేదా మేడ మీద ఆడుకోండి, స్కిప్పింగ్ ఆడుకోండి, ఇలాంటివి నేను చిన్నప్పుడు అలాగే చేసేదాన్ని. సో నిజంగా చెప్తున్నానండి, పిల్లలు ఎంత ఎక్కువ ఆడుకుంటారో వాళ్ళ బ్రెయిన్ అంత బాగుంటుంది అనమాట. ఎందుకంటే బ్రెయిన్కి ఎప్పుడు స్ట్రైన్ అవ్వాలి. నాకు ఎప్పుడు చెప్పేది ఏంటంటే, మన బ్రెయిన్ని నేను చదువుతున్నప్పుడు మా టీచర్స్ చెప్పేవాళ్ళు, బ్రెయిన్ ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు. ఇలాగ బ్రెయిన్కి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. ఇలా ఏదో ఒకటి ఆలోచించాలి, ఏదో ఒకటి చేయాలి అని. అలాగని అదే పనిగా ఏదో దీర్ఘంగా ఆలోచించాలని కాదు, పనికి వచ్చేదనమాట. ఇప్పుడు ఇలా ఉంటాయి, ఏదైనా గేమ్స్ ఆడుకోవడం అలా చేసామంటే బ్రెయిన్కి కొంచెం ఎక్సర్సైజ్లా ఉంటుంది. లేదు ఇలా డ్రాయింగ్స్ కానీ చెస్ గేమ్స్ కానీ అలా పెడితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది అంటారు. సో చెస్ గేమ్ చాలా మంచిది. సో మా పిల్లలు ఎప్పుడు మ్యాక్సిమం ఏవైనా హాలిడేస్ వచ్చినా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అంటే ఫస్ట్ వాళ్ళ గేమ్స్కే తీసుకెళ్ళాలని ఇష్టపడతానమాట. సో అందరికీ కుదరకపోవచ్చు బయటికి వెళ్ళడం, కానీ ఇంట్లో అవుతుంది కదండి, ఇంట్లో బయటైనా ఆడిపించాలి. నేను కూడా వాళ్ళతో షటిల్ కానీ ఫుట్బాల్ కానీ ఏదో ఒకటి
ఆడతాననమాట. నాకు రాకపోయినా సరే నేర్చుకునే ఆడతాను. సో ఎందుకంటే మనం ఎంకరేజ్ చేయాలి వాళ్ళే, లేదు మనమే లేజీగా ఉంటే మనకన్నా లేజీగా తయారవుతారు. సో నేనైతే పర్సనల్లీ చాలామంది పేరెంట్స్కి చెప్తాను బయట కూడా ఆడిపించండి ఇలా టీవీలకి. నాకు టీవీ మా పిల్లలే కాదు ఎవరు చూసినా కోపం వస్తుంది. ఇంకా మొబైల్ చూస్తే ఇంకా కోపం వస్తుంది అనమాట. అస్సలు ఇష్టం ఉండదు. మొబైల్ కానీ టీవీ కానీ చూస్తే కొట్టేస్తాను అస్సలు. ఒక్కసారి ఎంకరేజ్ చేసామంటే అదే అలవాటు అయిపోద్ది, మళ్ళీ మానలేరనమాట. సో అది నాకు నచ్చదనమాట. ఆల్రెడీ ఎప్పుడైనా మేము ఊరు వెళ్ళామంటే పిల్లలు ఎవరైనా చూసారంటే వాళ్ళు కూడా అడుగుతారు. ఇన్ కేస్ ఒక్కసారి ఇచ్చామంటే ఇంకా కంటిన్యూస్గా అడుగుతూనే ఉంటాడనమాట. దానివల్ల నేను ఇంకా అవాయిడ్ చేయాలి అని అనుకుంటాను. ఎందుకంటే ఒక్కసారి అడిగితే చూసేసి ఇచ్చేసే పిల్లలు లేరు ఇప్పుడు. వాళ్ళు ఇంకా కంటిన్యూస్గా అడుగుతూనే ఉంటారు. మనం ఇవ్వక తప్పదు కూడా, అలాగా ఏడుస్తూ ఉంటారనమాట. సో ఈరోజు నేను ఒక ఇన్స్టాగ్రామ్లో చూశానండి, BOY బాయ్తో ఇలా డ్రా చేయొచ్చని. మార్నింగే చూశాను, వెంటనే ఇలా డ్రా చేసి మా పాప స్కూల్కి వెళ్ళకముందే మా పాప నేను ఎన్ని డ్రా చేసామో చూడండి. ఏదైనా నచ్చింది క్రియేటివిటీగా ఉంది అంటే కంపల్సరీగా ట్రై చేస్తాను. వస్తే ఓకే, రిజల్ట్ రాకపోతే లేదు. మనం చూసి పిల్లలు నేర్చుకుంటారు కదా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.